నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. లారీని క్రాస్ చేయబోయి మరో లారీని ఢీకొంది కారు. ముగ్గురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణ్, రాజీ కుమార్లుగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కుని తిరిగి కొయ్యలగూడెం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీని క్రాస్ చేయబోయి మరో లారీని ఢీకొంది కారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణ్, రాజీ కుమార్లుగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కుని తిరిగి కొయ్యలగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? రైట్ జ్యోతి, ఈ రోజు నెల్లూరు జిల్లాలోని కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరు తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు కొంత ప్రాథమికంగా సమాచారం ఉంది. వీరంతా కూడా చెన్నైలోని ఒక ఇమిటేషన్ గోల్డ్ తీసుకుని తిరిగి వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. ముందర వెళ్తున్న లారీని డీసీఎం లారీ ఒక సైడ్ ఆగుంది. వీళ్ళు వేగంగా ఢీకొట్టడంతో వీళ్ళంతా కూడా స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. ఇద్దరు కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఈ చనిపోయిన ముగ్గురు పేర్లు చూసుకుంటే వీరంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకి చెందిన జ్యోతి కళ్యాణ్, అలాగే రాజీ కుమార్లుగా గుర్తించారు. వీళ్ళ క్షతగాతులు పూర్తిగా శరీరాలు ఛిద్రమైన పరిస్థితి చూసుకుంటే కారు అతి వేగంగానే ఈ డీసీఎం వ్యాన్ ఢీకొట్టినట్టు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడడంతో వాళ్ళని కావలిలోని ఆసుపత్రిలో ప్రాథమికంగా చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం వాళ్ళని నెల్లూరుకి పంపించడం జరిగింది. మొత్తం మీద కావలి గౌరవరం టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకునే ఘోర ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ముగ్గురైతే మరణించారు. ఈ వరుసగా సుమారుగా ఒక నెల లోపులోనే ఈ కావలి చుట్టుపక్కల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారుగా 12 మంది పైన మరణించారు. అదే ప్రాంతానికి కొంచెం ముందరే గత 10 రోజుల క్రితం కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో కూడా సుమారుగా 6 మంది స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇది కొంత డ్రైవర్ నిద్రమత్తు కారణంగా, అలాగే అతివేగం కారణంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు వీరంతా కూడా ప్రమాదాల నివారణకు కొంత చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఇదంతా కూడా నేషనల్ హైవే, చెన్నై నుంచి కోల్కతా వరకు జాతీయ రహదారి, అదే 3 లైన్ల వస్తూ ఉంటుంది జాతీయ రహదారి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది ఒకంత షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే రోడ్లు చాలా వెడల్పుగా ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన కాషన్స్ కూడా చాలా పర్టికులర్ స్పెసిఫిక్. ఇప్పటికైనా అధికారులు కొంత చర్యలు చేపట్టి నిద్రమత్తులో ఉంటారు, కొంత రోడ్ సైడ్ వ్యాన్ లాప్ ఇలాంటివి కూడా కొన్ని ఈ ప్రమాదాలకు కారణం అని చెప్పి కొందరు చెప్తున్నారు. కాబట్టి రోడ్ సైడ్ ఏదైనా వెహికల్స్ ఆపకుండా దీనికి సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన వారు కూడా రోడ్డు ప్రమాద నివారణ చోట బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి అక్కడ కొన్ని కాషన్స్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో ఇలాంటి ఏర్పాటు చర్యలు తీసుకోవడం వల్ల కొంత ప్రమాదాలు అయితే నెరవేర్చే ఫలితాలు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.